హలో గైస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు లండన్లోని వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అయిన క్యాండెన్ మార్కెట్కి అయితే వచ్చేసింది. క్యాండెన్ మార్కెట్ అనగానే మనకి గుర్తొచ్చేది స్ట్రీట్ ఫుడ్. క్యాండెన్ మార్కెట్ ఫుల్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అనమాట. ఒకటంటే ఒకటి కాదు, ఇండియన్, చైనీస్, జాపనీస్, మెక్సికన్, థాయ్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ ఉంటాయి. అండ్ ఇదే కాదు, వీటితో పాటు క్లాత్స్, డార్క్ థీమ్ క్లాత్స్, రేడియం క్లాత్స్, ఇలాంటివి చాలా అంటే. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ చలో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్యాండెన్ మార్కెట్. సో ఇదైతే మన క్యాండెన్ మార్కెట్ ఎంట్రన్స్ అనమాట. దీనికి ఆల్మోస్ట్ ఒక 3-4 ఎంట్రన్స్ ఉన్నాయి. ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్. అండ్ మీరు అటు సైడ్ వెళ్తే అటు సైడ్ ఇంకొక మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది నా సెకండ్ విజిట్ ఇక్కడికి, క్యాండెన్ మార్కెట్కి. బాబా ఏమన్నారా జనాలు. ఈరోజు ట్యూస్డే కూడా ఇంత బిజీగా ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూస్తే మీకు చురోస్, డోనట్స్, క్యాండెన్ పిజ్జా. మరి పిజ్జా ఏంటారు నాయన, ఎంత ఉంది. వచ్చేసరికి మన ఇండియన్ ఫుడ్ అనమాట. ఇండియన్ ఫుడ్ మనం చూస్తే మన సమోసా అండ్ చికెన్ కర్రీ అండ్ రైస్ అండ్ గోబీ. ఇది వచ్చేసరికి మన వెజ్ థాయ్ ఫుడ్ అనమాట. ఇక్కడ నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. మొత్తం వెజిటేరియన్. నూడిల్స్ నుంచి తర్వాత హడా థాయ్, మిక్స్ ప్యాటర్ అండ్ చిల్లీ డంప్లింగ్స్. ఓ మై గాడ్, నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్ అనమాట క్యాష్యూ కర్రీ. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అండ్ మోమోస్ అండ్ రోల్స్, వ్యాఫెల్స్ అనమాట. మనకి చాలా ఇష్టమైన వ్యాఫెల్స్. అండ్ వీటిని బబుల్ వ్యాఫెల్స్ అంటారు. సో ఇవన్నీ వచ్చేసరికి బబుల్ షేప్లో ఉంటాయి. వాటిల్లో మన చాక్లెట్ అండ్ స్ట్రాబెర్రీస్, డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇది వచ్చేసరికి స్ట్రాబెర్రీ అండ్ ఇది వచ్చేసరికి మన చాక్లెట్ అండ్ ఇది వచ్చేసరికి మన ఫెరారీ రోచర్ అనమాట. మనకి ఇక్కడ చూస్తే ఓరియో వ్యాఫెల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చి బనానా. ఒకటి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఒక ట్రిక్ కూడా చూపిస్తాను, మీరు ఫ్రీగా ఫుడ్ ఎలా తినాలో ఇక్కడ చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూస్తే మనకి మలేషియన్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. ఇదంతా మలేషియన్ ఫుడ్. ఈ నూడిల్స్ కానీ, రైస్ కానీ. థ్యాంక్ యూ. సో ఇలాగ ఇస్తారనమాట ఫుడ్. సో మనకైతే టేస్ట్ చేయమని చికెన్ ఫుడ్ ఇచ్చారు. మనమైతే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఫుడ్ అయితే బాగుంది. మన వెనకాల భయ ఇస్తున్నాడు, మీరు చూసి అందరికి ఇస్తున్నాడు కదా, అలాగే అందరికి ఇస్తారనమాట. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే క్యాండెన్ మార్కెట్కి వచ్చేసి ట్రై చేసేయండి. మీరు ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళే ఒక పుల్లతోటి ఇస్తారు, టేస్ట్ చేయవచ్చు మీరు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తే అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ కాకపోతే డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. థ్యాంక్ యూ. ఈ సాసేజ్ చూడండి ఎంత పొడుగుందో. ఈ హాట్ డాగ్ నా చేయి అంత పొడుగుంది. ఈ ప్లేసెస్ మీరు చూస్తే 10 pounds అంట. ఇక్కడ టాయ్స్ కనపడుతున్నాయి కదా, 5 pounds ఈచ్ అంట. 3 for 10 pounds అంటే 3 కొంటే 10 pounds అంట, చాలా తక్కువ. అండ్ గోల్డ్కి సంబంధించినవి ఇవన్నీ ఒరిజినల్ గోల్డ్ అనుకుంటారు, కానీ ఒరిజినల్ గోల్డ్ కాదండి. అవన్నీ ఒరిజినల్ అనుకుంటారు, కాదు, ఒరిజినల్ కాదు, అంతా డూప్లికేటే. అంతా 2 carats 10 carats, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బట్ 10 carats గోల్డ్ అట్లాంటివి ఉంటాయి. కాకపోతే ఇవి మన దగ్గర అయితే 50 రూపాయలు, 60 రూపాయలు, లేదంటే 100 రూపాయలు పెడతాము. కానీ ఇక్కడ మాత్రం మనం ఆల్మోస్ట్ 2000, 3000 పెట్టాలి. ఏదైతే మనకి 50 రూపాయలకు దొరుకుతుందో దానికి మనం ఇక్కడ 3000 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవి. సో ఇలాంటి చోట్ల అస్సలు అంటే కొనొద్దు. గోల్డ్కి సంబంధించిన ఏదైనా మన ఇండియాలో కొనుక్కోవడమే బెటరు. మీరు చూస్తే ఈ చైన్స్ కనపడుతున్నాయి కదా, ఈ చైన్స్ వచ్చేసరికి ఈచ్ 10 pounds అంట. మనకైతే 50 రూపాయలు, 60 రూపాయలకి ఇండియాలో దొరికేస్తాయి రోల్డ్ గోల్డ్ అవి.
చైన్స్ రోల్డ్ గోల్డ్వి 50 రూపాయలకి 60 రూపాయలకి దొరికేస్తాయి. కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. బాబా ఈ ప్లేస్ చూడండి. ఈ ప్లేస్ అయితే అసలు మన ఫోటో షూట్లకి ఏమన్నా పనికి వస్తుందంటే, ఈ ప్లేస్ని నేను చాలా అంటే చాలా వీడియోస్లో చూసి ఎక్కడ అనుకున్నాను. అన్ని బ్రాండ్లకు సంబంధించిన ఫేక్లు అయితే ఇక్కడ దొరుకుతాయి. క్యాప్స్, మన టాయ్స్ అన్నమాట. టాయ్స్ మీరు కనుక ఈ బట్టలు చూస్తే ఈ బట్టల లేకపోతే ఇంకేమైనా అనుకుంటారు. ఈ పిల్ల చూడండి, ఈ పిల్లకి ఏదో తగిలిచ్చారు. అవి అసలు బట్టలేనా? అవి కింద ఒక 4, కింద కాళ్ళకి 2 గుడ్డలు తగిలిచ్చారు, పైన 2 గుడ్డలు తగిలిచ్చారు. ప్రైస్ చూసారంటే షాక్ అయిపోతారు. ఒక్కొక్కటి 100 పౌండ్స్ ఉంది. 100 పౌండ్స్ అంటే 10,000. సో నేను ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ప్రతిదీ మొత్తం డార్క్ వేర్ ఉందన్నమాట. అంటే బ్లాక్ కలర్లోనే ఉన్నాయి అన్నీ. బ్లాక్ కలర్కి సంబంధించిన టీషర్ట్స్ కానీ, బ్లాక్ కలర్కి సంబంధించిన జాకెట్స్ కానీ, టాయ్స్, ఈవెన్ టాయ్స్ కూడా కొన్ని బ్లాక్ కలర్లోనే ఉన్నాయి. అండ్ కొన్ని అయితే ప్రాపర్ బ్రిటిష్ వింటేజ్ సంబంధించి ఉంటాయి కదా, వింటేజ్ క్లాత్స్ కానీ, వింటేజ్ వేరింగ్ కానీ. ఇక్కడ చూస్తే మనకి యూనిక్, లైక్ ఈ ల్యాంప్స్, మన ఇంట్లో హ్యాంగ్ చేసుకునే ఈ ల్యాంప్స్ కూడా ప్రాపర్ వింటేజ్గా ఉన్నాయి. ఈ ల్యాంప్స్ చూడండి, అసలు ఏమైనా ఉన్నాయా? సో ఇవి కోస్టర్స్ అనమాట. ఈ కోస్టర్స్ ఈచ్ వచ్చేసరికి 6 పౌండ్స్ అంట. 3 అయితే 15, 4 అయితే 18 అంట. మన ఈ కోస్టర్స్ ఏంటంటే మన టీ కప్పుల మీద, వాటి మీద పెట్టుకోవడానికి. అన్నీ ప్రింటెడ్ అనమాట. ప్రింట్ చేసి పెట్టారు. మొత్తం స్టోన్ చూస్తే మీకు కనిపిస్తుంది కదా, మొత్తం స్టోన్తో చేశారు. స్టోన్తో చేసి దాని మీద ప్రింట్ వేశారు. అండ్ ఇక్కడ ల్యాంప్స్ ఉన్నాయి, డిఫరెంట్. నాకైతే ఇవి అల్లాదిన్ ల్యాంప్స్ లాగా కనపడుతున్నాయి. ఏంటో వీళ్ళు ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారా అంటే కూడా వీడియో తీయట్లేదు. అయ్యా మా షాప్లో తీయకూడదని చెప్తున్నారు. ఏంట్రా మీకే కదరా ఫ్రీగా పబ్లిసిటీ వచ్చింది. వినరు, మారండ్రా అంటే లేదు మేము ఆడే ఉంటామని అంటారు. ఏంటో వీళ్ళు. మారండి అమ్మా, మారి మంచిగా అవ్వండి మీరు కూడా. సో అందరూ ఈ బొమ్మ పక్కకు వచ్చి బొమ్మతోటి ఫోటోలు దిగుతున్నారు. బ్రెడ్ ఏంటో చాలా డిఫరెంట్గా ఉంది. చీజ్ బ్రెడ్ అనమాట. అక్కడ చీజ్ బ్రెడ్ చేస్తున్నారు. సో ఆ బ్రెడ్, 2 బ్రెడ్ల మధ్యలో గ్రేటెడ్ చీజ్ పెట్టి దానిపైన టోస్టులు పెట్టి దాన్ని గ్రిల్ చేసి ఇస్తారనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో ఇలా ఈ గ్లాస్ బుడకల్లో కూర్చొని తింటారనమాట. అక్కడ ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని ఇక్కడ తింటూ ఉంటారు. వీళ్ళైతే క్యూ కట్టారు. ఇక్కడ ఈ ఇటాలియన్ ఫుడ్ కోర్ట్లో క్యూ అయితే కట్టేశారు. సో ఇప్పుడు దాకా మనం చూసిందంతా ఒక ఎత్తు అయితే ఇది మొత్తం ఒక ఎత్తు అనమాట. ఇదంతా ఇటు సైడ్ మొత్తం మీకు ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అండ్ అటు సైడ్ చూస్తే మీకు ఫుడ్ కోర్ట్స్ కనపడతాయి. ఈ మధ్యలో మనకు ఒక రివర్ వెళ్తుంది అనమాట. ఈ రివర్ వ్యూ చూస్తూ ప్రస్తుతం అయితే ఈ రివర్ మొత్తం గేట్లు పెట్టి ఆపేసేసారు వాటర్ మొత్తాన్ని. లేక్ సైడ్ కూర్చొని, ఈ రివర్ సైడ్ కూర్చొని తింటూ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ చూస్తే మీకు రివర్ పై నుంచి ఒక బ్రిడ్జ్ కూడా వెళ్తుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను వచ్చి ఇప్పటి వరకు మీకు ఈ వీడియోలో ఫుడ్ గురించి అండ్ బట్టల గురించి, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ వాటి ప్రైజెస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే ఫుడ్ అయితే
ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రైజ్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ బట్టలు అండ్ జ్యువెలరీస్ వరకు వచ్చేసరికి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ కొన్ని షాపులు అయితే వాళ్ళ లోపల కూడా ఎలో చేయనీయట్లేదు ప్రైస్. కొన్ని షాపుల్లో అయితే జస్ట్ వీడియో మాత్రం తీసుకోండి, ప్రైజులు మాత్రం షూట్ చేయొద్దు అని చెప్తున్నారు. సో నా రికమెండేషన్ అంటే ఇక్కడికి వచ్చి ఫుడ్ని ఎంజాయ్ చేయండి, అంతేగాని బట్టలు మాత్రం ట్రై చేయొద్దు. ఎందుకంటే బట్టలు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అవి కూడా మొత్తం డార్క్ థీమ్లో ఉన్నాయి. అండ్ జ్యువెలరీస్ విషయానికి వచ్చేసరికి జ్యువెలరీస్ అయితే చెప్పాను కదా, మనకి ఇండియాలో 100కి 200కి దొరికే జ్యువెలరీస్ ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 2000 3000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే చాలా ఎక్స్పెన్సివ్. కొంచెం చూసి ఆలోచించి ఏదైనా కొనేటప్పుడు చూసి ఆలోచించి తీసుకోండి. సో ఇది ఇవాళ మన వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. సరే మరి ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.